చూడమా నెక్స్ట్ వన్. హౌ ఈస్ మై ఫాదర్స్ వైఫ్స్ ఓన్లీ డాటర్స్ ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్స్ డాటర్ ఇన్ లా రిలేటెడ్ టు మీ. నా తండ్రి యొక్క అమ్మ నా అంటే వెంటనే అంటే ఇప్పుడు సపోజ్ నేను క్వశ్చన్ చదువుతున్నా కదా, నేను మేల్ కాబట్టి నా అనగానే మేల్ అని, ఫీమేల్ చదువుతున్నప్పుడు ఫీమేల్ కదా అని చెప్పి మై ఫీమేల్ అని పెట్టకూడదు. ఓకేనా, నా అంటే న్యూట్రల్ జెండర్ కానీ తీసుకోవాలి ప్రస్తుతానికి. ఓకే, మై ఫాదర్స్ తండ్రి యొక్క కదా, ఓకే తండ్రి యొక్క భార్య యొక్క, మా నాన్నకి భార్య నాకేమవుతుంది అమ్మ అవుతుంది, భార్య యొక్క ఒకే ఒక కుమార్తె. ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఒకే ఒక కుమార్తె అంటే ఈ మై అనేవాడు కనుక మేల్ అయితే ఇంకో కుమార్తె ఉంటుంది, ఫిమేల్ అయితే సో ఈమె అవుతుంది, ఎందుకంటే వాడు ఒకే ఒక కుమార్తె అన్నాడు. అవునా కాదా? అంటే ఇక్కడ రెండు పాసిబిలిటీస్ మనం లెక్కేయాలి. ఒకే ఒక కుమార్తె ప్రస్తుతానికి తెలియదు, అలా పెట్టుకుందాం. కుమార్తె అంటే ఇక్కడ ఉన్నాను నేను ఎక్కడో సంథింగ్. కుమార్తె యొక్క తండ్రి తరపు తాత. తండ్రి తరపు తాత అంటే ఆ మై అనుకున్నా లేదంటే ఈ పక్కన ఇంకొకరు విడిగా ఉన్నా ఆ కుమార్తె అనే ఆమె ఓకే తాత అన్నాడు కాబట్టి అది తండ్రి తరపు తాత అన్నాడు కాబట్టి ఇక్కడ అవునా. ఓకే, తాత యొక్క కోడలు. తాత యొక్క కోడలు అంటే ఏమేగా. ఓకే, సో ఈమె ఏమంటాడమ్మా నాకు ఏమగును, అమ్మ ఏమో నాకేమవుతుంది తల్లి అవుతుంది. అవునా కాదా? సో అమ్మ అవుతుంది. అవునా, అంటే ఎన్నో ఆప్షన్ మా ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు మీకు ఇందులో డౌట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ సార్ ఆ డాటర్ సో భార్య యొక్క ఒకే ఒక కుమార్తె అన్నాడు కదా, ఆ ఒకే ఒక కుమార్తె మై అయినా లేకపోతే పక్కన ఇంకో క్యారెక్టర్ ఉన్నా కూడా మనకి రెండు కేసెస్లోనూ సేమ్ ఆన్సర్ ఉంటుంది. అవునా కాదా? కాబట్టి ఇది పెట్టేశాను. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఏంటంటే సో తండ్రి తరపు తాత యొక్క కోడలు అన్నాడు. అవునా కాదా? అమ్మ తండ్రి తరపు తాత ఓకే, ఆయన కోడలు అంటే ఈమె ఎందుకు అవ్వాలి? ఇంకో కొడుకుని ఉండొచ్చుగా, ఆ కొడుక్కి కోడలై ఉండొచ్చుగా. అవునా కాదా? సో అంటే ఆమె యొక్క ఆమె నాకేమవుతుంది అని అడిగాడు అనుకోమ్మా, అప్పుడు నేనేమంటాను మా నాన్న యొక్క బ్రదర్. ఓకే, బ్రదర్ యొక్క వైఫ్. అవునా కాదా? అంటే ఇలా కూడా లెక్కేసుకుంటే ఆమె నాకేమవుతుంది అప్పుడు? అసలు ఒరిజినల్గా అయితే నో రిలేషన్ అంటే అత్త అవుతుంది. అది ఉందా ఇక్కడ? లేదు. పోనీ చెప్పలేము అనే ఆప్షన్ ఉందా? అది కూడా లేదు. అది కూడా లేదు కాబట్టి నేను ఇంక రెండో పాసిబిలిటీ లెక్కేయకుండా డైరెక్ట్గా తల్లి అని ఆన్సర్ చెప్పేశాను. ఓకేనా, రైట్ అమ్మా.